నాయకుడు అనేవాడు యాక్చువల్గా ప్రజల్లోకి రావాలండి. గత ముఖ్యమంత్రి రాలా, ఆయన రూమ్లో కూర్చున్నాడు. ఆయన రూమ్లో కూర్చునే లోపల ఎవరి పాటికి వాడు చేశారు. గతంలో రాజులు తీసుకోండి, ఎంతోమంది రాజులు సక్సెస్ఫుల్ రాజులు ఎలా సక్సెస్ అయ్యారు? వాళ్ళు మారు వేషాల్లో ప్రజల్లో ఉన్నారు. మారు వేషాల్లో రాజులు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్య తెలుసుకొని వాళ్ళు డిసైడ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం. అసలు ముఖ్యమంత్రి ప్రజల్లో రాకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన డబ్బులు బాగొట్టారు. ఈరోజు నా డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 27,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 27,000 కోట్ల రూపాయలు. దానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు మ్యాచింగ్ ఇస్తే అది రిలీజ్ చేస్తారు. వాళ్ళు 10,000 కోట్లు ఇస్తారు. గత ప్రభుత్వం ఇవ్వలా, ఆ ప్రాజెక్టులు పోయినాయి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 5,350 కోట్లతో నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేశా. 5,350 కోట్లు. దానికి మ్యాచింగ్ ఇవ్వక మన జూన్కి టైం అయిపోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగి, సార్ ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తాం, అది వస్తే రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ చేసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి కేంద్రానికి లేఖ రాసి మాకు దాన్ని రివైజ్ చేయమంటే వాళ్ళు మళ్ళీ 4 సంవత్సరాలు టైం ఇచ్చారు. అంటే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కూడా తెచ్చుకోవాలా. నేను అందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ ఖజానా పూర్తిగా ఖాళీగా నెగిటివ్ ఉంది. అందరూ ఓపిక పట్టండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అన్ని సర్దుబాటు ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఈ లోపల ప్రజలకి అతి ముఖ్యమైన అవసరాన్ని చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. 2014-19 గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు, ఈ నెల్లూరు నగరానికి నేను మేయర్గా ఉన్నప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు అలాగనే వాటర్ స్కీమ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. 75-80% పనులు పూర్తి చేసున్నాం. అప్పుడులోనే 2-3 సంవత్సరాల్లోనే శరవేగంగా అన్ని పనులు చేయించిన తర్వాత ఒకే ఒక కుట్రపూర్వకంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, మంచినీటి వసతి వచ్చేస్తే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన ఆ రోజు ఉన్న మంత్రి గారి పైన మంచి పేరు వస్తుందని చెప్పి దీన్ని ఆపేశారు. ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తుంటే ఈ యొక్క 54-53 ఈ వార్డుకి సంబంధించిన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజు ప్రజలకి 5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఎంత పని అంటే 60 మీటర్లు, 60 మీటర్లు ఒక ముక్క. అది కానీ చేసి ఉంటే ఈరోజు ఇక్కడ ఎక్కువగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి స్లమ్స్లో ఉండేవాళ్ళు, దోమలు ఇవన్నీ వల్ల ఎంతోమంది జ్వరాలు బాధలు పడున్నారు. వాళ్ళకి ఈరోజు ఇంట్లో నుంచి మురికి నీళ్లు పోవడానికి వసతి 5 సంవత్సరాల ముందు క్రియేట్ చేస్తే ఈ రోజుకి ఇవ్వకుండా వాళ్ళని నానా కష్టాలు పెట్టారు. ఈరోజు మంత్రి గారు మళ్ళా మొన్న ఎలక్షన్లో ఒకే మాట చెప్పారు, మా ప్రభుత్వం రాగానే నేను దగ్గరుండి ఈ పనులు 100 రోజుల లోపల పూర్తి చేయిస్తానని కానీ చెప్పారు. ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారం ఇదేదో వ్యక్తులకి రాజకీయంగా చెప్పింది కాదు, తన హయాంలో స్టార్ట్ చేసిన పని తన చేతులతోనే పూర్తి చేయాలనే ఒక పట్టుదల. ఈరోజు ప్రజలకి ఇది అంకితం చేయబోతున్నాము. చాలా తొందరలో, ఇప్పుడు ఆ రోజు చేసి ఉంటే 560 కోట్లతో అయిపోయి ఉండేది. ఇప్పుడు డిలే చేశారు కాబట్టి ఇంకో 50-60 కోట్లు పెరుగుతుంది, ఎక్స్కలేషన్ ఆఫ్ ది ప్రైజెస్ అన్నీ. అయినా నిధులు లేకపోయినా ఆయనకు ఉండే పరిచయాలతో, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఆ యొక్క చనువుతో దీనికి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి ఏర్పాటు చేసి చేయడం నిజంగా నెల్లూరు నగర ప్రజలందరి తరపు నుంచి మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నెల్లూరు నగరానికి సంబంధించిన ఈ భూగర్భ డ్రైనేజీ పనులు అప్పటి పురపాలక శాఖ మంత్రులుగా ఉన్న నారాయణ సార్ గారు 2016 జూన్లో ప్రారంభించడం జరిగింది. దాదాపు 540 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు మొదలు పెడితే 427 కిలోమీటర్లు మొత్తం ప్రాజెక్టు 427 కిలోమీటర్లు అయితే ఇప్పటికీ ఇంకా కేవలం 36 కిలోమీటర్లు మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. 5 STPలు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 3 పూర్తి అయిపోయినాయి. 1 సివిల్ వర్క్ పూర్తి అయిపోయి ఉంది. 5వది ల్యాండ్ ఎక్విజిషన్ సమస్య వల్ల
అసలు అది ప్రారంభించడం జరగల. 2019 పూర్తి అయిపోయేటప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి 82% పనులు పూర్తయ్యాయి. ఈ రోజుకి ఆ 5 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక్కసారి అధికారుల చేత ఎంత పని పూర్తయిందా అంటే 84%. అంటే 5 సంవత్సరాల కాలం పాటు కేవలం 2% మాత్రమే పనులు చేశారు. నేను మొన్నటి ప్రభుత్వంలో నేను కూడా ఒక కీలకమైన స్థానంలో ఉన్నాను, మీ అందరికీ తెలుసు. అక్కడ ఏం జరిగింది ఏంది లోతుకు పోయకంటే ఒకే ఒక విషయం, 82% పనులు పూర్తయిన భూగర్భ డ్రైనేజీ పనులు 2019 ప్రభుత్వం ఏర్పడడానికి తిరిగి మళ్ళీ 2024 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కేవలం 2% మాత్రమే నెల్లూరు నగర ప్రజలకి అత్యంత అవసరమైనటువంటి భూగర్భ డ్రైనేజీ పనులు 2% మాత్రమే పూర్తయినాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు